నిజామాబాద్లో పసుపు బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు కార్యక్రమానికి హాజరైన పసుపు రైతులు ఎంపీ అరవింద్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని పీయూష్ గోయల్ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రైతులకు ప్రధాని పసుపు బోర్డుని గిఫ్ట్గా ఇచ్చారని తెలిపారు. మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత పల్లె గంగారెడ్డిపై ఉందన్నారు. తెలంగాణ సహా 20 రాష్ట్రాలు పసుపును పండిస్తున్నాయని, 30 రకాల పసుపు పంట మన దేశంలోనే పండుతుంది అన్నారు. పసుపు బోర్డు కోసం 40 ఏళ్లుగా పోరాటం చేసిన రైతుల జీవితాల్లో మోడీ వెలుగులు నింపారని పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోడీకి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ రైతుల కలను నెరవేర్చారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు నిజామాబాద్ రైతుల ఆకాంక్షలను పట్టించుకోలేదని పేరయ్యారు. పసుపు బోర్డు కోసం ఎంపీ అరవింద్ చాలా కృషి చేశారని తెలిపారు. ఇచ్చిన మాటను నెరవేర్చారని కొనియాడారు పల్లె గంగారెడ్డి. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సంక్రాంతిని భక్తులతో కలిసి జరుపుకున్నారు. పండుగ వేళ చైర్మన్ దంపతులు భక్తులతో కలిసి భోజనం చేశారు. అన్నప్రసాదం రుచి, టీటీడీ సదుపాయాలు ఎలా ఉన్నాయని భక్తులను ఆరా తీశారు. గతం కంటే ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు గోదావరి జిల్లాలో పెట్టింది పేరు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కోడి పందాల నిర్వహణకు భారీ బర్లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కోర్టు ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ సాంప్రదాయ క్రీడగా కోడి పందాలను నిర్వహించాలనేది తెలుగు రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మధ్య నుంచి కోడి పందాలు జోరందుకున్నాయి. పందాల నిర్వహణకు హైటెక్ విధానంలో బర్లకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉల్లిగడ్డ, దామర గ్రామాల కుమ్మరి కులస్తులు భోగి పండుగ రోజున స్వామివారికి వీర బోనాలను సమర్పించారు. కొండపై వెలిసిన స్వామివారిని కొండ కిందకు తీసుకొచ్చిన వంశస్థులుగా ఉల్లిగడ్డ, దామెర గ్రామాల కుమ్మరి కులస్తులు ప్రతీతి. 2 గ్రామాల కుమ్మరి కులస్తులు 50 రోజులు ఉపవాస దీక్ష చేసి వీరబోనం చేసుకుని 20 బండ్లతో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి వచ్చి వీరబోనాలను సమర్పించడం ప్రతి ఏటా ఆనవాయితీగా చేస్తారు. కుమ్మరి కులస్తులు వీరబోనం సమర్పించి ఉపవాస దీక్షను విరమిస్తారు. దీక్ష విరమణ అనంతరం 2 గ్రామాల కుమ్మర్ల ఎడ్ల బండ్లతో స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. అనంతరం మిగతా గ్రామాల నుంచి వచ్చిన ఎడ్ల బండ్లు ప్రదక్షిణలు చేస్తాయి. కుమ్మరి కులస్తుల వీర బోనాలతో కొత్తకొండ జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శబరిమలలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పొన్నంబలమేడుపై మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతి దర్శనానికి భక్తులు శబరిమల కొండకు పోటెత్తారు. అయ్యప్ప శరణు ఘోషతో శబరిమల మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏటా మకర సంక్రాంతి రోజున పొన్నంబలమేడు కొండపై భక్తులకు జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనమిస్తుంటారు. మకర జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు. సీఎం చంద్రబాబు 2వ రోజు నారవారిపల్లిలో పర్యటించారు. సంక్రాంతి వేడుకలో భాగంగా గ్రామదేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేసింది. నాగలమ్మ పుట్ట వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నారవారిపల్లిలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు. తన నివాసం వద్ద బసవ తారకం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో సంక్రాంతి సెలవుల కారణంగా భక్తుల రద్దీ నెలకొంది. వివిధ కాలేజీలు, స్కూళ్లకు చెందిన విద్యార్థులు అత్యధికంగా తరలి రావడంతో ఆలయ క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది. భారీగా తరలి వచ్చిన విద్యార్థులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ విరామ సమయంలో టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఏడాదికి ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు నితీష్ కుమార్. విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని క్రికెట్ ఆడడం ప్రారంభించామన్నారు. ఆయనతో కలిసి క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. విరాట్ నుంచి అభినందనలు రావడం ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేశారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్ గ్రామంలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులు ఎడ్ల బండి పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. గత 8 ఏళ్లుగా తమ గ్రామంలో సంక్రాంతి పండుగను గ్రామస్తులందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తామని, పండగ సంబరాల్లో ముగ్గుల పోటీలు, కబడ్డీ, ఎడ్ల బండ్లు, పరుగు పందెం పోటీలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. ఎడ్ల బండ్ల పోటీల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 15 ఎడ్ల బండ్లు పాల్గొన్నాయి. విజేతలకు ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్ క్రీడలకు పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు. యువత క్రీడా స్ఫూర్తితో ఆడుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ టోర్నమెంట్కు నిర్వాహకులు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయం ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాల్పంచుకున్నారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం, పాడి పంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కవిత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. వీరభద్రస్వామి వారి ఆశీర్వాదం కోసం వస్తున్న భక్తులందరికీ స్వాగతం పలికారు మంత్రి పొన్నం. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని, మంచి వర్షాలు కురిసి సమృద్ధిగా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో రైతులంతా బాగుండాలని వీరభద్రస్వామిని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ సీడ్స్ ఫెస్టివల్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. పిల్లలు, పెద్దల తాకిడితో సందడిగా మారింది. ఒకవైపు గాలిపటాల విన్యాసాలు, మరోవైపు నోరూరించే వంటకాలతో పండగంతా ఇక్కడే ఉన్నట్లు తలపిస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల వంటకాలను కనువిందు చేయడమే కాకుండా రుచికరమైన పదార్థాలను తింటూ మైమరిచిపోతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. మహిళలకు ముగ్గుల పోటీలు, యువతకు సాంప్రదాయ క్రీడా పోటీలు, చిన్నారులకు ఫన్ గేమ్స్తో పల్లెల్లో ఫుల్ జోష్ నెలకొంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లెల్లో కొత్త శోభ సంతరించుకుంది. సంత కవిటి మండలం ఎంఆర్ అగ్రహారం గ్రామంలోని యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి నుంచి సంక్రాంతి, కనుమ వరకు ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలతో అదరగొడుతున్నారు. తెలుగువారు ఎక్కడున్నా కూడా మన పండుగలను, సంస్కృతిని మర్చిపోరు. అవును, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీలంకలోని మన తెలుగువారు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక మహిళలు లడ్డు, అరిసెలు, చక్కెర పొంగళ్ళు, చక్రాలు వంటి పిండి వంటలు తయారు చేసి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలంలో పుష్య పౌర్ణమి సందర్భంగా కాందేవ్ జాతర ప్రారంభమైంది. మహాపూజలతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. ఆదివాసీల జాతిలో తొడసం వంశీస్తుల ఆరాధ్య దైవం కాందేవ్ దేవుడు. ఈరోజు తొడసం వంశీయులు ఆరాధ్య దైవమైన కాందేవ్కు సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వారు తమ ఇంటి వద్ద శుద్ధమైన నువ్వుల నూనెను తయారు చేస్తారు. ఈ నూనెను సేవించడం ద్వారా తమ ఆరోగ్యాలు బాగుంటాయనేది ఇక్కడి తొడసం వంశస్థుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మహారాష్ట్రలోని కోలాపూర్ ఎమ్మెల్యే తొడసం రాజు పాల్గొన్నారు. అనంతరం కాందేవ్ జాతరకు తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో ఆదివాసులు హాజరవుతారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు.
రెండో రోజు మహాకుంభమేళ కొనసాగుతుంది. భారీగా భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారీగా వస్తున్న భక్తులతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. దాదాపు 13 అఖాడాలకు చెందిన వేలాది మంది సాధు సంతులు మహాకుంభమేళలో పాల్పంచుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నాన ఘట్టాల వద్ద జరిగిన ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 4000 హెక్టార్లలో మహాకుంభమేళ నగరాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలోనే అతి విస్తారమైన తాత్కాలిక నగరం. ఇక్కడ ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండవచ్చు. ఈ నిర్మాణాల కోసం ఇతరత్ర సౌకర్యాల కల్పన కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు ఖర్చు చేసింది. భక్తులపై ఇంత వ్యయం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఈ వేడుకల వల్ల కనిష్టంగా 2 లక్షల కోట్ల మేర ఆర్థిక వృద్ధి సమకూరనుందని అంచనా. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ జనసంద్రంగా మారింది. రెండో రోజు త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూపీ సర్కారు ఏర్పాట్లు చేసింది. మరోవైపు సేవా సంస్థలు కూడా వాలంటీర్లను పెట్టారు. ఇందులో భాగంగానే వారణాసికి చెందిన కొందరు వ్యక్తులు త్రివేణి సంగమం దగ్గర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు టిఫిన్లు ఇస్తున్నారు. యాపిల్ కంపెనీ సహా వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారిన్ పావెల్ జాబ్స్ యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు హాజరయ్యారు. అయితే లారిన్ పావెల్ జాబ్స్ స్వల్ప అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురైనట్టు నిరంజని అఖాడాకు చెందిన మండలేశ్వర స్వామి కైలాసానందగిరి మహారాజ్ తెలిపారు. ప్రస్తుతం లారిన్ తాము ఏర్పాటు చేసిన శిబిరంలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం కూటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని వెల్లడించారు. అయితే మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన లారిన్ పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లారిన్ తన పేరును కమలాగా మార్చుకున్నట్లుగా కైలాసానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. లారిన్ భారత్లో పర్యటించడం ఇది రెండోసారిని తెలిపారు. ధ్యానం చేసేందుకు ఆమె తమ ఆశ్రమానికి వచ్చి వెళ్తుంటారని గిరి మహారాజ్ తెలిపారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ ఆహార భద్రత కార్డులు జారీ కానున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, యుఎల్బిలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం లభించనుంది. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, మార్పులు జరగనున్నాయి. అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కుటుంబ సమేతంగా రేవంత్ పాల్గొనున్నారు. అనంతరం కేంద్రంలోని పలువురు పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర మంత్రులతో రాష్ట్ర అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు. 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారు. దీంతో అటు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవులపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పాడి కౌశిక్ అరెస్టు నేపథ్యంలో ఇవాళ ఉదయం మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధంలో ఉంచారు. కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సైతం హౌస్ అరెస్టు చేశారు. సీఎం రేవంత్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం రేవంత్ కక్ష రాజకీయాలు మానుకోవాలన్నారు. ఇక రాజకీయ ప్రేరేపిత కేసులో పోలీసులు భాగస్వామ్యం అవ్వొద్దని సూచించారు. ఇక పండగ పూట కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు హరీష్ రావు. మరోవైపు తన అరెస్టుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను ఇవాళ మాట్లాడబోనని చెప్పారు. అయితే రేపు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానని చెప్పారు కౌశిక్ రెడ్డి. ఏపీలో 5గురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 2021-22 బ్యాచ్కు చెందిన 5గురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతపల్లి ఏఎస్పీగా నవజ్యోతి మిశ్రా, నంద్యాల ఏఎస్పీగా మంద జవాలి ఆల్పూన్, రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్నాథ్ హెడ్డే, కాకినాడ ఏఎస్పీగా దేవరాజ్ మనీష్, తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి బదిలీ అయ్యారు.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో 66 కోట్ల 33 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న మంచుకొండ చిన్న నీటి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధికంగా ఆయకట్టు సాగు పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం కింద 54 కోట్లతో 2400కు పైగా ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతుంది అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రెబ్బెన మండలం గంగాపూర్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి 10 లక్షలతో ప్రవేశ తోరణం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం ఆసిఫాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జోడేఘాటును సందర్శించారు. జోడేఘాటులో కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం టూరిజం సౌకర్యాల ఏర్పాట్ల కోసం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ప్రైవేటు బస్సు డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. డిపోలో ఉన్న 28 ప్రైవేటు బస్సులను డ్రైవర్లు నిలిపివేయడంతో పండుగ పూట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి బస్సులు డిపోకే పరిమితం కావడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న డ్రైవర్ల వద్దకు వచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తమకు జీతభత్యాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వారు అన్నారు. వెంటనే జీతభత్యాలు పెంచి ఆదుకోవాలని కోరారు. నటుడు జేఎం రవి పేరు మార్చుకున్నారు. ఇకపై తనను రవి కాకుండా రవి మోహన్గా పిలవాలని విజ్ఞప్తి చేశారు. కొత్త విజన్తో సరికొత్త విలువలతో ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన తెలిపారు. అలాగే రవిమోహన్ స్టూడియోస్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. ఫ్యాన్స్ అసోసియేషన్స్ పేరును రవిమోహన్ ఫ్యాన్స్ ఫౌండేషన్గా మార్చినట్లుగా ప్రకటించారు. కాగా రవిమోహన్ ఎడిటర్ మోహన్ కుమారుడు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాప్లో చోరీ జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తెల్లాపూర్లోని ఎంఎం వైన్స్లో 3 దొంగలు చోరీకి పాల్పడినట్లుగా యాజమాన్యం గుర్తించింది. స్కూటీపై వచ్చి షట్టర్ తాళం పగలగొట్టి కౌంటర్లో ఉన్న 60,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కొల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథ సిద్ధేశ్వర ఆలయం అయ్యప్ప ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో హుండీని పగలగొట్టి అందులో ఉన్న 20,000 నగదు, శివునిపై ఉన్న 5 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లుగా అర్చకులు కుమార్ శర్మ పంతులు తెలిపారు. అలాగే అయ్యప్ప ఆలయంలో హుండీని పగలగొట్టి హుండీలో ఉన్న సుమారు 60,000 రూపాయలను ఎత్తుకెళ్లినట్లు కృష్ణ శాస్త్రి తెలిపారు. అర్చకులు ఆర్మూరు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీర్పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి వ్యవహారం వల్ల సొంత పార్టీ నాయకులే ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఇబ్బంది ఉంటే కోర్టులు చూసుకుంటాయి, కానీ దాడులు చేయడం సరికాదన్నారు. దాడుల సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తుందని అద్దంకి దయాకర్ విమర్శించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని శివానంది నగర్లు కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజు నాయక్ నివాసం ఉంటున్న ఇంటిని కొందరు అక్రమంగా కూల్చివేశారు. గిరిజన కుటుంబానికి చెందిన రాజు నాయక్ మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ బి నుంచి తన భార్య పేరు మీద ఇంటిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. అయితే ఉప సర్పంచ్ బురాముద్దీన్ మరో 7గురితో కలిసి జేసీబీతో ఇంటిని కూల్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య పేరు మీద అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నా కూడా దౌర్జన్యంగా రాజకీయ అండదండలతో తమ ఇంటిని కూల్చివేశారని, దయచేసి అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు అధికారులను కోరారు. వరంగల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎనుమాముల ఇందిరమ్మ కాలనీతో పాటు గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో భారీ చోరీ జరిగింది. దొంగలు కట్టర్లతో తాళాలు పగలగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు. దొంగతనాలకు పాల్పడింది ఒకే ముఠా అని పోలీసులు నిర్ధారించారు.
కాలనీవాసులంతా సంక్రాంతి వేడుకల్లో ఉండగా దొంగలు అదునుగా భావించి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని, పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ స్పందించారు. రాహుల్ గాంధీ తనపై విమర్శలు చేశారని, కానీ తాను ఆయన వ్యాఖ్యలపై మాట్లాడబోనని చెప్పారు. ఎందుకంటే తాను మాత్రం దేశాన్ని కాపాడేందుకు పనిచేస్తున్నానని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత, బీజేపీ ఐటీ హెడ్ అమిత్ మాలవీయ స్పందించారు. కేజ్రీవాల్ దేశాన్ని కాపాడడం సంగతి పక్కన పెట్టి ముందుగా తన న్యూఢిల్లీ అసెంబ్లీ సీటును కాపాడుకోవాలని ఎద్దేవా చేశారు. అమిత్ మాలవీయ వ్యాఖ్యలను కేజ్రీవాల్ వెంటనే తిప్పికొట్టారు. రాహుల్ గాంధీని ఒక్క మాట అనగానే బీజేపీకి రోషం పొడుచుకొచ్చిందని ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏళ్లుగా సాగుతున్న రహస్య ఒప్పందానికి ఇదొక నిదర్శనమని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలన్నీ అరవింద్ కేజ్రీవాల్కు సహకరించాలని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిలో రాష్ట్రాల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎలాంటి చర్చ జరగలేదని, ఇండియా కూటమి జాతీయ స్థాయిలో మాత్రం కలిసికట్టుగా పనిచేస్తుందని అన్నారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు సహకరించాలనేది తన అభిప్రాయమని శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్రలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలా లేదంటే కలిసి పోటీ చేయాలా అనేది చర్చల ద్వారా నిర్ణయించాల్సి ఉందన్నారు. వచ్చే 8-10 రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఢిల్లీ సీఎం అతిషి మర్లేనా సింగ్పై రిటర్నింగ్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఎం వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. జనవరి 7వ తేదీన ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత పీడబ్ల్యూడీ గవర్నమెంట్ వెహికల్ ఆప్ కార్యాలయానికి ఎన్నికల ప్రచార సామాగ్రిని అందజేస్తుందని ఫిర్యాదులో వెల్లడించారు. ఇక ఈ విషయమై కల్కాజీ నివాసి కేఎస్ దుగ్గల్ గోవిందపురి ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు. సౌత్ ఈస్ట్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్పై వెంటనే చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా అతిషి పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ తరపున రమేష్ బీదూరి, కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా బరిలో ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభంలో ముగిశాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఉదయం లాభంలో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఆటో, మెటల్ రంగ షేర్లలో కొనుగోలు సూచీలకు ధన్నుగా నిలిచాయి. ముఖ్యంగా ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంకు షేర్లలో కొనుగోలుతో మార్కెట్లు లాభపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 23,150 ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 76,330 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,835 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 169 పాయింట్ల లాభంతో 76,500 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 23,166 వద్ద లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఇంట్రాడేలో 23,265 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక చివరకు 90 పాయింట్ల లాభంతో 23,176 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 86 రూపాయల 64 పైసల వద్ద స్థిరపడింది.